మన తెలుగు రెండు రాష్ట్రాలని గత 10 రోజులుగా గురుమూర్తి అనే అతను తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి ఉడికించిన వ్యవహారం కుదిపేస్తూనే ఉంది. నేను మళ్ళీ ఆ విషయం మీద ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు అని నాకు అనిపించింది. అయితే నేను రాత్రి ఒక వీడియో చూశాను. ఆ వీడియోకి ఓనరు ఒక లేడీస్, అందులో ఆ యూట్యూబ్లో మాట్లాడింది కూడా లేడీసే. ఈ కేసు గురించి ఏదైతే మన గురుమూర్తి గారు వాళ్ళ ఆవిడను చంపి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించిన విషయం ఉంది కదా, ఆ విషయం ఆవిడ మాట్లాడిన విధానం చూసిన తర్వాత ఈ కేసు మీద నాకైతే ఒక రకమైన కోపం, విరక్తి ఇవన్నీ వచ్చేసినాయి. అందుకు నేను ఈ రోజున ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే, ఆవిడ ఒక 4 విషయాలు చెప్పింది. నాకైతే చాలా చిరాకు కూడా అనిపించినాయి. ఒకటి, గురుమూర్తి గారు ఆయనది ఏమీ తప్పు లేదు, ఆయన చాలా మంచోడు అని చెప్పే ప్రయత్నం ఆవిడ చేసింది. ఆవిడ ఎలా చెప్పిందంటే, నిబద్ధత కలిగిన ఒక ఆర్మీ ఆఫీసర్ అలా ఒక భార్యను ముక్కలు ముక్కలుగా ఊరికినే నరికేస్తాడా? అది నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఇది నాకైతే మెంటలెక్కించింది. అమ్మా, నేను ఒకటే అడుగుతున్నాను, నిబద్ధత కలిగిన మళ్ళీ పైగా బాగా ఎడ్యుకేటెడ్ అని అంది. బాగా ఎడ్యుకేటెడ్, నిబద్ధత కలిగిన ఒక ఆర్మీ ఆఫీసరు ఇలా చేయడంలో ఎంతో కొంత న్యాయం ఉండిద్దని నేను అనుకుంటున్నాను. అమ్మా మహాతల్లి, బాగా ఎడ్యుకేటెడ్ అయ్యి బాగా నిబద్ధత కలిగితే తప్పులు చేయరా? సరే, నేను ఒక ప్రైవేట్ టీచర్ని, నా ట్యూషన్స్కి అమ్మాయిలు వస్తారు, నాకు మంచి పేరు ఉంది, నేను నిబద్ధత కలిగిన వాడినే, బాగా చదువుకున్నవాడినే. నేను వచ్చిన అమ్మాయిల్ని రూమ్లోకి లాగి రేపులు చేశాను అనుకో, దాన్ని సమర్థిస్తారా? తప్పు కాదా? సరే, దీన్ని వదిలేయండి. మరి నాకు నిబద్ధత ఉంది, నేను బాగా చదువుకున్నానంటే మీరు ఒప్పుకుంటారా? సరే, దీన్ని వదిలేయండి. బాగా నిబద్ధత కలిగిన ఒక డాక్టర్ గారు ఆపరేషన్ గదిలోకి ఆవిడని తీసుకుపోయి రేపు చేసేస్తాడు. అయ్యో బాబు, తప్పలేదండి బాబు, ఆయన నిబద్ధత కలిగిన డాక్టరు, ఆయన అలా రేపులు చేసుకోవచ్చు అంటే మీరు ఒప్పుకుంటారా? సరే, టీచరు డాక్టర్ని వదిలే ఒక పాస్టర్ గారు, ఒక పూజారి గారు, లేదు ఒక పోలీసు, వాళ్ళ గుళ్ళకి చర్చిలకు వచ్చిన వాళ్ళని నిబద్ధత కలిగిన వాళ్ళు రేపులు చేసి ముక్కలు ముక్కలు నరికేస్తారంటే మీరు ఒప్పుకుంటారా? అసలుకి ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? అసలుకి మీరు చెప్పిన దాని ద్వారా జనానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు నిజంగా నాకైతే పిచ్చెక్కిపోయింది. సరే, మళ్ళీ ఆవిడ ఇంకో మాట అంటుంది. ఆవిడ ఇంకేమంటుందంటే, అతను పాపం భార్యను వదిలిపెట్టేసి 5-6 సంవత్సరాలు లేకపోతే 4-5 నెలలు 2 సంవత్సరాలు మిలిటరీ ఆఫీసులు ఉంటారు, ఇవిడికి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? ఎవరితోనో మాట్లాడటం ఏంటి, ఎవరితోనో తిరగడం ఏంటి? ఇది తప్పు కదా, అలా చేస్తే లేడీస్ని చంపేయాల్సిందే అని కూడా అంటుంది. అమ్మ, నాకు తెలియగడుగుతాను, అసలుకి నిబద్ధత కలిగిన ఆర్మీ ఆఫీసర్ అని మీరే అంటున్నారు, బాగా ఎడ్యుకేటెడ్ అని మీరే అంటున్నారు. అమ్మ, పెళ్ళాన్ని వదిలిపెట్టి 5-6 ఏళ్ళు 5-6 సంవత్సరాలు నువ్వు ఎక్కడికో వెళ్ళి వస్తే ఇక ఆవిడ ఎవరితో నువ్వు వెళ్ళిపోవడం తప్పు కాదు, నువ్వు 5-6 సంవత్సరాలు వెళ్ళిపోవడం తప్పు కాదు, నువ్వు 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు కనిపించకుండా పోవడం తప్పు కాదు. ఈవిడ మాత్రం ఆవిడ ఎవరితోనూ మాట్లాడటం లేకపోతే ఎవరితోనూ తిరగటం తప్ప. ఏం మాట్లాడుతున్నారమ్మా? ఇంకా నయ్యం, 5-6 సంవత్సరాలు ఆయన లేడు కదండి, ఆవిడ ఉచ్చకి వెళ్ళకుండా ఉండాల్సిందే, దొడ్డుకి వెళ్ళకుండా ఉండాల్సిందే, అలాగే ఆపుకొని కూర్చొని ఉండాల్సిందే, మొగుడు కదా అన్నట్టు నువ్వు చెప్పేది. ఇంకా నయ్యం, అన్నం తినకుండా ఉండాల్సిందే, చచ్చిపోవాల్సింది ఉపవాసం చేసి. అమ్మా, నీ ఒకటి నేను క్లారిటీగా చెబుతున్నా, ఉచ్చకెళ్ళటం, దొడ్డుకి వెళ్ళటం, అన్నం తినటం, నిద్రపోవటం, సెక్స్ కోరికలు ఇవి సహజంగా జరిగేవే. సరేనమ్మా, 5-6 ఏళ్ళు 5-6 నెలలు ఆడు లేకపోతే ఇవిడ ఎవరితోనే వెళ్ళిపోయింది, ముక్కలు ముక్కలుగా నరిగేసి ఉడకబెట్టడం తప్పు కాదు. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరందరూ తల్లులే, 2-3 పిల్లల్ని 4-5 పిల్లల్ని కంటున్నారు. అలా కంటున్నప్పుడు ఒక సంవత్సరం మొగుడికి దూరంగా ఉంటారు. మరి ఆ పిల్లల్ని కన్నప్పుడు ఒళ్ళంత పచ్చిగా ఉండేది కదా. అప్పుడు మీ భర్తలు మరి కనీసం, నేను అందరి మగాళ్ళని అంటలేదు, కనీసం సగం మంది మగోళ్ళు దీంతోనే తిరుగుతూ ఉంటారు. మరి అది తప్పు కదా? అప్పుడు కూడా వీళ్ళందరూ ముక్కలుగా నరిగేసి ఎండబెట్టేసి ఉప్పు పాత్ర వేసి ఉడకబెట్టేద్దాంలే. ఏం మాట్లాడుతున్నారమ్మా? సరే, మీరు ఇంకో మాట అన్నారు. మీరు ఇంకో మాట ఏమన్నారంటే, నిబద్ధత కలిగినోడు పైగా 5-6 సంవత్సరాలు వీళ్ళ కోసమే కదా వెళ్ళిపోయిందని మీరు అంటున్నారు, అలా ముక్కలు నరికి ఉడకబెట్టడం తప్పు కాదని మీరు అంటున్నారు. మీరు ఇంకో మాట కూడా అంటున్నారు. ఇంకోటి ఏమంటున్నారు? ఆ అమ్మాయి చేసిన పాపం కర్మ అలా వెంటాడుతుందా అన్నారు. అమ్మ, ఎంత తప్పమ్మది, కర్మ వెంటాడుతుందా అంటే? ఇక నువ్వు చిన్న తప్పు చేస్తే నువ్వు ముక్కలు నరిగేసుకుపోతే అది కరెక్ట్గా గాడ్స్ జడ్జిమెంటా? మరి ఈయన ఏం చేయాలి ఇప్పుడు? మరి ఈయన కూడా ముక్కలుగా నరిగేసి ఉపాత్ర వేసి కాకులు కథలకి వేద్దాం ఉన్నా మరి.
అమ్మా ఒక ఛానల్ ఉంది కదా, ఫోన్ ఉంది కదా అని అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడమాకండి. ఒక పద్ధతి ఉంది, ఒక న్యాయం ఉంది. మనం ఒక మోడర్న్ సమాజంలో బతుకుతున్నాం. అయినా నేను ఇప్పుడు ఆడిని ఆ అమ్మాయి తప్పుగా, ఆ అమ్మాయిది ఇంత కూడా తప్పు లేదు అంటలేదు. ఈడికి 99% తప్పు ఉంది. అమ్మ నాకు తెలియగలుగుతాను, కంట్లో దుమ్ము పడింది. కంట్లో దుమ్ము పడ్డప్పుడు ఆ దుమ్మ నా కంట్లో ఎందుకు పడ్డావు అని చెప్పి కళ్ళు పీకేసుకుంటామా? అదే న్యాయం? నాకేం అర్థం కాలేదు. సరేనమ్మా, నేను టీచర్ని కదా, పిల్లగాడు చెప్పిన మాట వింటలేదు, వాళ్ళ నాన్న చాలా కష్టపడి నీ పద్ధతితోనే ఫీజులు కట్టి స్కూల్కి పంపిస్తాడు, వీడు ఇంట్లేదని చెప్పి నేను గోడ కొట్టేసి చంపేయాలా? నాకు తెలియదు, మీరు చెప్పండి. గోడ కొట్టేసి చంపేసి చెత్త కొట్టేయాలా? పోలీసులు ఊరుకోరా? పనికిమాల మాటలు, పనికిమాల చేష్టలు. కడుపుకి అన్నం తింటున్నప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడండి. మీ ద్వారా కొంతమంది శాడిస్ట్ యాదవులు ఇంకా బయట ఉంటారు. ఆడొక శాడిస్ట్ యాదవ, గురుమూర్తి అనేవాడు, వాడొక శాడిస్ట్ యాదవ. దాన్ని ముక్కలుగా నరికి ఉడకబెట్టడం ఏంటి? అమ్మ నాకు మళ్ళీ ఇంకొకటి, మీరు చెప్పింది ఇంకోటి వింటే నాకు పిచ్చికిపోయింది. అదేంటంటే, ఏమండి అందరూ అతను ప్లాన్డ్గా మర్డర్ చేశారు, ప్లాన్డ్గా చేయలేదా? అమ్మ మళ్ళీ మీరే చెప్పారు ఇంకో విషయం, మీరు గుర్తుపెట్టుకున్నారా? అతను 2 రోజుల ముందు ఒక కుక్కను తీసుకొచ్చి ముక్కలుగా నరికి, అమ్మ నీకు ఒక అసలుకి బుర్ర పని చేస్తుందా? సరే పెళ్ళమంటే ఇడుతున్న పోతుంది, నువ్వు చంపేసినావు, ఓకే. కుక్క ఏం చేసిందమ్మా? కుక్క ఏమన్నా వీడి మీద ఎక్కిందా? నాకు అర్థం కాలేదు. కుక్క ఏం చేసింది? ఏమి చేయని కుక్కను తీసుకొచ్చి ముక్కలుగా నరికి, ఒక దొంగ తీసుకొచ్చి దాని మీద పెట్టి ముక్కలుగా నరికి దాన్ని ఉడకబెట్టి పౌడర్ చేసినోడు సాడిస్ట్ కాదా? తల్లి నీకు నమస్కారం. యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడమాకండి. ఒక పద్ధతి, ఒక పాడు, ఒక న్యాయం, ఒక ధర్మం ఉంది. అమ్మ నేను ఒకటి చెబుతున్నాను, ఆ అమ్మాయి లేడీస్, వీడు జెంటు, తప్పు చేసింది, దానికి ఒక పద్ధతి ఉంది. పెద్దలు పిలిపించు. అయినా పెద్దల పెళ్ళి ఎందుకు చేస్తారమ్మా? ఇద్దరు కలిసి సెక్సువల్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారనే కదా, లేదు ఒక జీవితాన్ని ఏర్పరచుకుంటారనే కదా. నీ పాటికి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి 5-6 ఏళ్ళు ఉంటావు. ఇది ఉచ్చకి వెళ్ళకూడదు, దొడ్డికి వెళ్ళకూడదు, అన్నం తినకూడదు, ఏముండి చూడకూడదు. ఇంకెందుకమ్మా నీకు పెళ్ళి? మానే పెళ్లి చేయటం ఎందుకు? ఇంకా గురుమూర్తికి ఇంకొక ఆప్షన్ ఉందమ్మా, పిలిపించేసి నాకు వద్దుని డైవర్స్ ఇచ్చేయచ్చు. ఏం డైవర్స్ కోర్టు ఒప్పుకోదా? నాకు తెలీదు. నువ్వు మాట్లాడేదానికి పిచ్చెక్కిపోతుంది. పైగా మీరు అసలు ఇది ప్రీప్లాన్డ్ మటర్ కాదంటే నాకు పిచ్చెక్కిపోయింది. అమ్మా అది ప్రీప్లాన్డ్ మటరు. ఆడి సాడిస్ట్ గాడు కుక్కను తీసుకొచ్చి ఆ కుక్కని బతికున్న దాన్ని చంపేసి ముక్కలుగా నరికి దాన్ని ఉడకబెట్టి పారేసినోడు సాడిస్ట్ కదా. దాన్ని బేస్ చేసుకొని 2-3 సినిమాలు చూసి వాళ్ళ ఆవిడని చంపి ముక్కలుగా నరికి ఉడకబెట్టినోడిది సాడిస్ట్ కదా, ప్రీప్లాన్డ్ మటర్ కదా. ఆవిడ కర్మ ఎంటాడిందా? అమ్మా కర్మ ఏంటో చెప్పనా? మీలాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టడం మా కర్మ, మా దరిద్రం, దీన్నే కర్మ అంటారు. మళ్ళీ పైగా మీరు ఏమంటారంటే సమాజంలో ఇలా చేస్తే ఇలాగే జరిగిద్దండి, ఒక పనిష్మెంట్కి, ఒక క్రైమ్కి ఒక పనిష్మెంటు, ఇది కరెక్టేనండి అని అంటారా? కంట్లో దుమ్ము పడితే కళ్ళు పీకేసుకుంటావా? సంకల వాసన వచ్చేస్తుంది అని చెప్పి సంకలు కోసేసుకుంటావా? బైకు పాడైపోయిందని చెప్పి ముక్కలుగా నరికి ఉడకబెట్టేసి ఉల్లిపాయలు వేసుకుంటావా? ఇక దానికి ఒక పద్ధతి, ఒక రిపేరు, ఒక సంఘం, ఒక పద్ధతి పాడేవి లేవా? ఏం మాట్లాడుతున్నారమ్మా? పైగా మళ్ళీ మీరు లేడీస్ అయి ఉండి ఇప్పుడు ఏదో పనికిమాలిన జంట అంటే ఆడికి స్త్రీకి ఉండే బాధలు, స్త్రీకి ఉండే కష్టాలు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే బాడీలు డిఫరెంట్, మైండ్ సెట్ డిఫరెంట్. ఒక స్త్రీ అయి ఉండి 2-3 పిల్లలను కానీ స్త్రీ బాధలు నీకు తెలిసి మొగుడు ఎక్కడికో వెళ్ళిపోతే ఆ కష్టాలు నష్టాలు నీకు తెలిస్తే నువ్వు కనీసం మానవత్వంతో ఆలోచించకుండా ఆడు అలా చేయటం కరెక్టే, కర్మ పండింది, నిబద్ధత కలిగిన ఆఫీసరు, అది ప్రీప్లాన్ మటర్ కాదు, ఏదో యాక్సిడెంటల్గా జరిగింది. అమ్మ మర్చిపోయింది ఇంకో మాట మీరు అన్నారు, నాకైతే పిచ్చెక్కిపోయింది. ఆడంట ఏమని ఫ్లోలో కొట్టేశాడంట, కొట్టేస్తే గోడ తగిలి చచ్చిపోయిందంట. మళ్ళీ ఆడు అనుకున్నాడంట, నిజంగా ఆడు చెప్పలా, ఈవిడ చెప్తుంది అవన్నీ. ఆడు అనుకున్నాడంట, ఏం చేస్తుంది, ఇది బతికున్నప్పుడు నన్ను సాధించింది, సచ్చినాకు కూడా నన్ను సాధిస్తుంది, ఇది నన్ను ఇంకెలాగే ఏడుపు తిని వేస్తుంది అని చెప్పి ఆయనంట కుమిలిపోయి బాధపడిపోయి ఏం చేయాలో తెలియక, మరి ఆయన కరుణామయుడు దేవుడు, ముక్కలుగా నరిగేసి ఆ దేవుడు ఆ ముక్కల్ని కుక్కర్లో ఉడకబెట్టేసి ఆ దేవుడు పౌడర్ చేసాడంట. ఎంత ప్రేమ మరి వీడికి. అమ్మా నువ్వు కర్మ, నువ్వు మాకు ఉండటమే కర్మ.
నీ ఛానలే కర్మ. నీకు ఒక నమస్కారం. తప్పు జరిగిద్దమ్మా, దానికి తగ్గట్టుగా కోర్టులు ఉన్నాయి. లేదు నువ్వు ఫ్లోలో కొట్టేశావు, నువ్వు ధర్మాత్ముడివే, నువ్వు రిటైర్డ్ డిగ్నిఫైడ్ నిబద్ధత కలిగిన ఒక ఆఫీసర్వో, కొట్టేశావు, కోపం రావడం సహజం. మూడు పెళ్ళాలకి సహజంగా అది ఎవడు కలిసి చూస్తుంటేనో కోపం రావడం సహజం, తిట్టడం సహజం, కొట్టడం సహజం, అది కొట్టడం సహజం. నేను దీన్ని ఇది కూడా నేను కరెక్ట్ అంటలేదు, అది ఎమోషను. అలా ఈడు కొట్టాడు అనుకుందాం, కొట్టాడు, గోడ తగిలింది, చచ్చిపోయింది. మరి నిబద్ధత కలిగిన ఆర్మీ ఆఫీసరు కదా, నువ్వు పోలీసులకు ఫోన్ చేసి లేకపోతే వాళ్ళ అత్తమామలకు ఫోన్ చేసి ఏమండి ఇలా పొరపాటును కొట్టాను, తగిలింది, చచ్చిపోయిందని చెప్పాలి కదా. నువ్వు శాడిస్ట్ మైండ్తో, శాడిస్ట్ బుద్ధితో, శాడిస్ట్కి ప్లాన్లు వేసుకొని ముందు కుక్కని చంపేసి తర్వాత ఆవిడని చంపేసి మళ్ళీ పైగా ఏం లేదండి పిల్లల్ని పంపించేసాడండి, పిల్లల్ని పంపించేసి ఇద్దరు ఏదో ఆనందంగా ఉందాం అనుకున్నారంట. ఆ ప్రాసెస్లో జరిగిందా? ఆనందంగా ఉండే పని కుక్కని ఎందుకు చంపావు? కుక్కని ఎందుకు ముక్కలు చేసావు? కుక్కని ఎందుకు ఉడకబెట్టావు? అమ్మా దయచేసి మీరు సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు, ఇలాంటి పెంట ఆలోచనలో పెంట దరిద్రాలని మీలాంటి పెంట మనుషులకి ఈజీగా ఎక్కించమాకండి. పైగా నువ్వు ఒక స్త్రీవు అమ్మ, కష్టాలు బాధలు నష్టాలు ఇవన్నీ నీకు చాలా అర్థం అవుతాయి. నేను ఇప్పుడు ఆ అమ్మాయిదేమో కష్టం, ఆ అమ్మాయిదో ఏదో న్యాయం అని నేను చెప్పట్లా. కొద్ది గొప్ప తప్పు ఉండొచ్చు, కొద్ది తప్పు ఉంటే డైవర్స్ ఇచ్చేయి. ఎవరితో తిరుగుతుందా నాకు వద్దని చెప్పు, నువ్వు ఎంప్లాయీ హ్యాపీగా బతుకు. ఆ అమ్మాయికి అదే పనిష్మెంట్. ఇద్దరు పిల్లలతో ఒక తల్లి బతకడం అంటే అంతకంటే పనిష్మెంట్ ఏముంది? అంతే తప్ప ముక్కలకు నరిగేసి కర్మంటావా? అమ్మా నమస్కారం, నీ టీవీ ఛానల్కి నీకు నమస్కారం. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏది తప్పో ఏది ఒప్పో నువ్వు టీవీ ఛానల్లో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నావంటే నీకు కొంచెం తెలివితేటలు ఉంటాయి. కానీ దుర్మార్గంగా దీన్ని వ్యూస్ పెంచుకోవడానికి, రేట్స్ పెంచుకోవడానికి ఇలాంటి చెత్తని మనుషులకు ఎక్కించమాకండి. ఈ రోజున మన ఆశయ బ్రహ్మానందం గారు పుట్టినరోజు, ఆయనకి సన్మానిస్తున్నారు. నువ్వు నిజంగా ఆ గురుమూర్తి అనే శాడిస్టుడిని బ్రహ్మానందం గారిని మేము సన్మానిస్తున్న దానికంటే నువ్వు సన్మానించావు తల్లి. బ్రహ్మానందం గారు అంటే మహానుభావుడు. నువ్వు ఈ పబ్లిక్ అంతా కలిసి ఆయన సన్మానించే దానికంటే నువ్వు వేల రెట్లు నీ ఛానల్లో ఆయన్ని మోసి సన్మానించావు. నీ సన్మానానికి నీకు ఒక నమస్కారం. ఇలాంటి ఎప్పుడు చేయమాకమ్మా. జై హింద్.